వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. రైతాంగానికి ఉన్న సమస్యల్ని అన్నిటి మీద చర్చ జరిగి చాలా కూలంకషంగా జరిగి అనేక పాయింట్ల మీద నిర్ణయాన్ని కూడా తెలియజేసి కొన్ని ముఖ్యమైన విషయాలు మట్టుకు దాంట్లో పరిశీలించవలసినవి, కొంత సమన్వయం చేయవలసింది, కొంత క్షేత్రస్థాయిలో సమాచారం చెప్పించుకొని చేయాల్సినవి ఉన్నాయి. వాటికి ఒక కాల పరిమితి, ఒక నెల రోజుల్లో వాటిని కూడా పరిష్కరిస్తామని మాకు నారాయణ గారు తెలియజేసినందుకు యావత్ రైతాంగం తరఫున, జేఏసీ తరఫున మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి పైనుంచి కింద చిన్న సమస్యలకు వస్తే మనకి అందరికీ తెలుసు, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతిని గెజెట్ నోటిఫికేషన్ సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఏ విధంగా విభజన చట్టంలో హైదరాబాదు క్యాపిటల్ ఫర్ హైదరాబాద్ తెలంగాణ అన్నారో ఆ విధంగా అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా నోటిఫై చేయాల్సిన దాని గురించి మరి అటార్నీ జనరల్ గారి అభిప్రాయం కూడా తీసుకున్నారు. ఈరోజు బిల్లుని వీలున్నంత వరకు ఈ జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదింపు చేసి త్వరితగతిన అమరావతి రాజధానిని గెజెట్ నోటిఫికేషన్ చేస్తే తదుపరి కాలంలో దీని మీద జిమ్మిక్కులు చేయడానికి ఎవరికి అవకాశం లేకుండా ఉంటుందని, ఆ విధంగా చేసేదానికి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా కేంద్రంలో హోంమంత్రి గారు అమిత్ షా గారికి వివరణాత్మక పత్రం ఇవ్వడం జరిగింది. వారు అమిత్ షా గారు ఈ బిల్లుని సమయంలో ప్రవేశపెట్టి ఆమోదింపు చేస్తామని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా కొంచెం 2-3 పెండింగ్ కేసులు గత ప్రభుత్వం పెట్టిన అప్పీల్స్ ఉన్నాయి సుప్రీంకోర్టులో. వాటి మీద కూడా త్వరితగతిన ఆ కేసులు ప్రభుత్వం విరమించుకున్న తరువాత ఇక న్యాయపరమైన చిక్కులు అనేవి తొలగిపోతాయి శాశ్వతంగానే ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఇకపోతే కౌలులో కొన్ని చిన్న ఇబ్బందులు, అలాగే అసైన్ భూములు ఉన్న వారికనో విభజన జరిగిన వాటి కుటుంబంలో ఉన్న ఒక 5-6 వేల మందికి రానున్న కొద్ది రోజుల్లో అందరికీ కౌలు జమ పడుతుందని, గతంలో ఉన్న బకాయిలు కూడా జమ చేస్తామని చెప్పారు. ఒక 7-8 విషయంలో కొన్ని టెక్నికల్ ఇబ్బందులు ఉన్నాయి. వాటిని కూడా పరిష్కరించి ఆగస్టు నెలాఖరు లోపల ఈ కౌలు అనే రావాల్సిన పెండింగ్ అనే సమస్య అనేది పూర్తి చేస్తామని చెప్పారు. అదేవిధంగా మరిన్ని సమస్యల గురించి, గ్రామ కంటాల గురించి, అదేవిధంగా రిటర్నబుల్ ప్లాట్లు అందజేసే వాటి గురించి, జరీబు మెట్ట కౌలు మధ్య కొంతమందికి విద్వేషపూర్వకంగా జరిగిన అన్యాయం గురించి, ఉదాహరణకు బోరుపాలెం గ్రామంలో కానీ, కొండమరాజు పాలెంలో కానీ జరిగిన అబరాజుపాలెం, రాయపూడిలో ఉన్న ఈ సమస్యను కూడా ఒక క్షేత్రస్థాయిలో పరిశీలించి వారి సమస్యను కూడా వీలంత త్వరలో పరిష్కరిస్తామని మంత్రి గారు హామీ ఇచ్చారు. 900 కోట్లతో 29 గ్రామాల్లో తాగునీటు, డ్రైనేజీ, మరి ఇతర రోడ్డు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ఈ 29 గ్రామాలని ఎల్పిఎస్ ఏదైతే క్యాపిటల్ డెవలప్మెంట్ మాస్టర్ ప్లాన్ ఉందో ఆ రోడ్లకి కనెక్ట్ చేస్తూ ఫ్రీ యాక్సెస్ వచ్చే విధంగా చేయటానికి టెండర్లు పిలిచే కార్యక్రమాన్ని కూడా నాంది పలుకుతున్నామని చెప్పారు. అదేవిధంగా అనేక కార్యక్రమాలు మాకు ఎఫ్ఎస్ఐ గురించి కానీ, నిర్మాణంలో రైతులకు వచ్చే కష్టాల గురించి కూడా తెలియజేయడం జరిగింది. ఈ అనుమతుల విషయంలో కూడా ప్రత్యేకమైన విధి విధానాలను క్యాప్టన్లో ప్రతి చిన్న సన్నకారు పెద్ద రైతు ఎవరికి భేదాభిప్రాయం లేకుండా అందరికీ సమన్వయం జరిగే విధంగా చేస్తామన్నారు. అదేవిధంగా కన్స్ట్రక్షన్ కార్యక్రమాల్లో వలన కాలుష్యం కానీ, ఈ ట్రక్కుల వల్ల ప్రమాదాలు కానీ, లేకపోతే ఇతర ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాటి మీద ప్రత్యేక నిఘా పర్యవేక్షణ ఏర్పాటు చేసి కాలుష్య నివారణ, ఆరోగ్య పరిరక్షణ, రైతాంగాను, రైతు కూలీలు, అక్కడ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి చేస్తామని చేశారు. అదేవిధంగా ఎస్ఐన్ రైతులకు సంబంధించి కొన్ని పెండింగ్ సమస్యలు, చట్టపరమైన సమస్యలు ఉన్నాయి. అది చట్టపరంలో సమస్యలు లేవు, సమస్యలు తేబడ్డాయి. ఆ సమస్యలు కూడా పరిష్కారం ఇచ్చి వారికి కూడా సమన్వయం చేయడానికి ఒక నెల రోజుల్లో పరిష్కారం చేసే విధంగా ముందుకు వెళ్తామని మంత్రి గారు చెప్పారు. గ్రామ కంటాల మీద కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి.
వాటి మీద కూడా ఎవరెవరైతే చిన్న కొద్ది భూములు ఉండి గ్రామకంఠ సమస్యలు పరిష్కారం కాలేదో ఆ సమస్యలను కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి కమిటీని వేసి నెలన్నర రోజుల లోపల ఆ గ్రామ కంఠాల సమస్యని, అదేవిధంగా హైటెన్షన్ వైర్లను తొలగించే విషయాన్ని, అదేవిధంగా రోడ్డు పట్టుకున్న ప్లాట్లో కొంతమందికి జరుగుతున్న ఇబ్బందుల్ని తొలగించి ఆల్టర్నేటివ్ పార్ట్ ఇచ్చే వ్యవహారాలపై కూడా కమిషనర్ గారి నేతృత్వంలో పరిశీలన జరిపి సమన్వయం చేస్తామని మంత్రి గారు తెలియజేశారు. ఈరోజు ఇంత బిజీ దీంట్లో ఉన్న దరిదాపు 2 గంటల పైగా మంత్రి గారు, కమిషనర్ గారు, వివిధ రైతులు, వివిధ గ్రామ ప్రతినిధులు తెలియజేసిన అనేక సమస్యల్ని, అదేవిధంగా టిడ్కో హౌసింగ్లో కానీ గృహం లేని నిరుపేదలకు గృహ కల్పనలో కానీ, వారు తీసుకున్న టిడ్కో హౌస్ లోనుల్లో వారు జరుగుతున్న ఇంట్రెస్ట్ బర్డెన్ కానీ అన్నిటినీ కూడా పరిశీలించి వీలున్నంత వరకు త్వరితగతిన వీటన్నిటినీ పరిష్కారం చేస్తామన్నారు. అదేవిధంగా రానున్న సంస్థలన్నిటికి కూడా నిర్దిష్ట కాల నిర్దేశించి త్వరితగతిన 2 సంవత్సరాల లోపల ఎవరెవరికైతే భూములు అలాట్ చేశారో వారందరూ వారికి ఇచ్చిన ఉద్దేశానికి అనుగుణంగా భూముల్ని ఉపయోగించి అభివృద్ధి కార్యక్రమాలు, తద్వారా ఎప్పుడైతే మౌలిక భవనాలు ఇతర కార్యక్రమాలు జరుపుతారో కొత్తగా నివాసం రావటానికి, ఉద్యోగం చేసుకోవటానికి కొత్త ప్రాంత ప్రజలు రావటం, అమరావతి నివాస యోగ్యమైన ఆనందకరమైన పట్టణంగా రూపొందించే విధంగా చేస్తామని చెప్పారు. అదేవిధంగా 29 గ్రామాలను కూడా విలీనం చేస్తూ 1 సంవత్సరంలోగా నూతన అమరావతి కార్పొరేషన్ అనేది ఏర్పడుతుంది. అప్పుడు ఈ గ్రామాల్లో ఉన్న అన్ని ప్రాంతాలు వార్డులుగా రూపొందుతుంది. ఇది ఒక అద్భుతమైన నగరంగా ఏర్పడుతుందని వారు తెలియజేయడం జరిగింది. చాలా వరకు 195% సంతృప్తికరమైన ఆహ్లాదపూర్వకమైన వాతావరణంలో ఈరోజు సమావేశం జరిగింది. తదుపరి కాలంలో కూడా ప్రతి 2 నెలలకు ఒకసారన్న మంత్రి గారు సమావేశాన్ని, నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి అన్న సమావేశం, ఈ సమావేశాల్లో గతంలో దృష్టికి తీసుకొచ్చిన సమస్యల పరిష్కారం, వాటి యొక్క అప్డేటు, దాని తదుపరి ఏదైనా కొత్త సమస్యలు ఉన్నా కూడా వాటి గురించి చర్చించి నిర్ణయం తీసుకుంటారని మంత్రి గారు హామీ ఇచ్చారు. అదేవిధంగా అవసరమైన మేరకు అవసరమైన చోట ఇతర అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, మంత్రులు కానీ ఎవరైనా వారి యొక్క సహకారం, సమన్వయంతో కార్యక్రమాలు జరుగుతాయని మంత్రి గారు తెలియజేయడం జరిగింది. సార్, మా 29 గ్రామాల రైతులకు ఈ అమరావతి రాజధాని విస్తరణ, కొత్తగా పోలింగ్లో తీసుకునే వాటి మీద మాకు ఎవరికి ఎటువంటి ఇబ్బంది కానీ మాకు ఆ ఇష్యూలో మేము మా యొక్క పాత్ర లేదని మేము భావిస్తున్నాం. ఎందుకంటే మా భూముల్లో మాకు రావాల్సిన ఎల్పిఎస్ ఒప్పందం ప్రకారం మాకు ఏదైతే కొన్ని ఇస్తామన్న ప్రొటెక్షన్ వరకే మేము చూస్తున్నామండి. మిగిలింది ఇప్పుడు ఈరోజు సైబరాబాద్ యాడ్ అయితే ఎక్స్పాన్షన్ అయింది, ప్రతి నగరం విస్తరణ జరుగుతుంది. ఇది విస్తరణకి ప్రభుత్వ నిర్ణయం. దాంట్లో మా సైడ్ వారికి సహకారం కావాలంటే ఇస్తాం, కానీ మాకు వేరే వివిధ ఆలోచనలు ఏమి లేవు. కాకపోతే మాకు తగు ప్రాధాన్యత ఇచ్చి మాకు చెప్పిన సమయంలో ఇది పూర్తిగా కోర్ క్యాపిటల్ వరకు ఉన్న సమస్యలన్నీ పరిష్కరించి రానున్న 2-2.5 సంవత్సరాల్లో అభివృద్ధి పూర్తి చేసి ఈ మాకు ఇచ్చే నివేశన ప్రాంతాల్లో మేము వాటిని అభివృద్ధి చేసుకొని, లేకపోతే మార్కెట్ చేసుకొని, లేకపోతే డెవలప్ చేసుకునేటువంటి వెసులుబాటు విత్ అన్ని మౌలిక సదుపాయాలతో ఉండే విధంగా చేసి వస్తామని హామీ ఇచ్చారు. మేము పూర్తిగా ఆ విషయంలో సంతృప్తి చెందాం. ప్రభుత్వం రైతులకి మధ్య సమన్వయం కుదిరినప్పుడు వాళ్ళు ఏం చేస్తారనేది వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. మా వరకు కోర్ క్యాపిటల్ వరకు కూడా మా సమస్యలన్నీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం. వారు ఇంత బిజీగా ఉండ కూడా, ఇంత లేట్ అవర్లో కూడా కమిషనర్ గారు, నారాయణ గారు సహకరించి మా సమస్యలన్నీ ఎక్కువ పర్సెంట్ వాటన్నిటికి పరిష్కార మార్గం ఎత్తుకుతామని చెప్పారు. అది 1 నెల రోజుల్లో మళ్ళీ వాళ్ళతో సమావేశం అయ్యి
దాని ప్రోగ్రెస్ ఏంటనేది మీరు తెలుసుకుంటారు. టూ ఇయర్స్ పడుతుందండి. అన్ని మౌలిక సౌకర్యాలతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి అంటే మీకు వాటర్, డ్రైనేజీ, ఎలక్ట్రికల్ అన్ని రావాలి కదండి. ఇంకోటండి, అధికారులు మధ్యతరగతి రైతులు కానీ ఎవరైనా ఆఫీసులకు వెళ్తే ఇంత ముందర అధికారులు కొద్దిగా జాగ్రత్తగా విలువ ఇవ్వాలని రైతులకి అడిగాము. అది నారాయణ గారు కమిషనర్ గారు 100% రైతులకి విలువ ఇస్తాము, అధికారులందరికీ మేము చెబుతాం కానీ చెప్పారు. దానికి కూడా మేము రైతుల తరఫున చాలా సంతోషంగా ఉన్నాం. మేము అడిగిన అన్ని సమస్యలకి పరిష్కార మార్గం వాళ్ళు చూపించారు. మేము చాలా సంతృప్తి పడ్డాం. ఆఖరిగా అండి, కింద స్థాయిలో ఉన్న అవినీతి అధికారుల మీద చర్య తీసుకోవటంలో ఒక్క సెకండ్ కూడా సంకోచించే ధోరణి కానీ వేచి చూసే ధోరణి లేదు. వేటు పడటం తథ్యం. ఇప్పటికైనా వారు మనస్సు మార్చుకునో ప్రవర్తన మార్చుకుంటే సరే, లేకపోతే వేరే పోస్టు చూసుకున్నా సరే. ఇది క్లియర్. ఈ విధంగా అందరూ మా రైతు ప్రతినిధులు అందరి తరఫున మీడియాకి ధన్యవాదాలు చెప్పారు. నారాయణ గారు చెప్పారు. తర్వాత అంటే డబ్బులు ఏమి అడగట్లేదండి. మన ల్యాండ్లు మీరు రైతులు అమరావతిలో భాగస్వాములు కాబట్టి మాకు కూడా మీకు భాగస్వామ్యం కొద్దిగా ప్లాట్లు ఇవ్వమని అడుగుతున్నారు. అంటే ఇది ఇటువంటి ఆలోచన వారికి రావడం దురదృష్టకరం. అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మేము ప్రత్యేకంగా వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదు. రెవెన్యూ వారు రాష్ట్రం అంతా ఒకే రకంగా ఉంటుంది. ఇక్కడ మరింత ఎక్కువ ఆశ ఉంది కాబట్టి మేము వారు సత్ప్రవర్తనతో ఉండాలని మేము కోరాము. ఎటువంటి అద్దు దాటినా శిక్ష తప్పదని మంత్రి గారు. ఏమండి, నిర్దిష్టమైనది కాదు, మేము ఉమ్మడిగా ఇట్లా అక్కడ జరుగుతుందండి, దాని మీద నిర్దిష్టమైన పేర్లు చెప్పటం కాదండి, నిర్దిష్టమైన పేర్లు చెప్పడం కాదు, దాని మీద చెప్తున్నాము, దాని మీద తీసుకొచ్చాము చర్చ. ఎవరు చేస్తున్నారో మీ ద్వారా వారికి తెలుసు. ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలో కూడా మంత్రి గారు ఆలోచిస్తున్నారు. అదే కాకుండా ఇప్పుడు లోకల్ లీగల్ కేసు గురించి మాట్లాడడం అవన్నీ కూడా సాల్వ్ అవుతాయి. తర్వాత ఈ రోజు ఇంత టైం అయినా కూడా మినిస్టర్ గారు, నారాయణ గారు మాకు ఇచ్చే అన్ని సమస్యలు విన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఫర్దర్ ప్రోగ్రెస్ నెక్స్ట్ మీటింగ్ లో ప్రోగ్రెస్ గురించి తెలియగానే ప్రోగ్రెస్ మళ్ళీ మీకు తెలియజేస్తాం. ఇంకోటండి, ఇప్పుడు ఈ వెహికల్స్ ఇవన్నీ విలేజెస్ లో వెళ్తే యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఎంప్లాయీస్ వస్తూ ఉంటారు సచివాలయానికి రోజు. అది కూడా చెబితే ఆ విలేజెస్ లో కాకుండా బైపాస్ లో నుంచి లారీలు కానీ హెవీ వెహికల్స్ కానీ వెళ్తాయని నారాయణ గారు కమిషనర్ గారు ఘంటాపథంగా చెప్పారు. ఎటువంటి యాక్సిడెంట్లు జరగకూడదని. అది అన్ని అనుకూలంగా మేము అడిగిన అన్నిటికీ అనుకూలంగానే స్పందించారు. వారికి మా ధన్యవాదాలు. ప్రతి సమస్య మీద సావధానంగా విన్నారు. దానికి పరిష్కార మార్గం స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఈ యొక్క మీటింగ్ తో రైతులు చాలా సంతృప్తిగా ఉన్నాం. తప్పకుండా అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధిలో రైతుల తోడ్పాటు ఉంటుంది ప్రభుత్వానికి. అదే విధంగా ఇది త్వరితగతిన అభివృద్ధి చెందింది. ఎవరు కూడా ఎటువంటి అపోహలు ఉంచుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇది చిన్న ఏమైనా సమస్యలు రైతులకు ఉంటే వాటిని ఎప్పుడైనా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే సత్వరమే పరిష్కారం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టమైన హామీ ఈ రోజు మంత్రివర్యుల ద్వారా లభించడం జరిగింది. చాలా సంతోషంగా ఉన్నాం. కొండవీటి వాగు అట్లా మట్టి తరలించే దాని మీద గస్తీ ఏర్పరిచి డ్రోన్లు కూడా తిప్పుతామని చెప్పారు. అట్లాంటివన్నీ కూడా వాళ్ళు లారీ నెంబర్తో సహా ఐడెంటిఫై చేస్తున్నారు, సీజ్ చేస్తాం కూడా తెలియజేశారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.